నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. లైవ్ లో ఉన్న పిల్లలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు గడిచినటువంటి 29 రోజులు నా రెక్కల కింద నిన్ను నీ కుటుంబాన్ని, నన్ను నా కుటుంబాన్ని, మా అందరినీ భద్రపరిచి మరికొన్ని గంటల్లో నూతన నెలలోనికి మనం నడిపిపోతున్న దేవుడికి గంభీరంగా చెప్పబట్టి ప్రభు దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, మరి ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట వినండి జాగ్రత్తగా. గడిచిన వారాల నుంచి ఒక ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కానీ సాంకేతిక పరిణామం వల్ల గడిచిన 2 వారాల మెసేజ్ ప్రజలకు వెళ్ళలేకపోయింది. చాలా డిస్టర్బెన్స్ అయింది. ఏం జరుగుతుంది అందరికి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారా? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామని అక్కడ గట్టిగా చెప్పకపోతే ప్రభుత్వం ఆలకిస్తాడు. ఎప్పుడు పంపిస్తాడో మనకు తెలియదు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చెప్పారు కదా, శ్రేష్టమైన పదాలు, శ్రేష్టమైన ఉపదేశం అలా చల్లి తప్పి ప్రభు చేతిలో ఉన్న చల్లెడును ప్రార్థన పూర్వకంగా అడిగితే ఒక ప్రాముఖ్యమైనవి 3 అంశాలు ఆ చల్లి తప్పి 2 విషయాలు ఎగిరిపోయాయి. ఈరోజు అతి ప్రాముఖ్యమైనది. వాళ్ళు ఈ రోజే నాకు తెలియదు, కానీ అందుకే దాని గురించి నేను చెప్పవలసుకోలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే అవి ఆషామాషమైన పదాలు కాదు, ఆషామాషమైన అంశం కూడా కాదు. మిగిలిన 2 ఎత్తు అయితే ఈరోజు అడగనున్నది మరొక ఎత్తు. అదే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మిగిలిన 2 ఒకదాన్ని కట్టిస్తే ఈరోజు చెప్పబోయే అంశానికి అవధులు లేదు, హద్దులు లేదు. ఏది దీంతో సరిరావు, సరి పోల్చదు. అంతటి ప్రాముఖ్యమైన జరగాలన్నాడు ప్రభు చిత్తమైతే మన ఇదే ఉపదేశాన్ని సంఘం విస్తరించిన తర్వాత మళ్ళీ పంచుకుంటాం. ప్రజలకి వెళ్ళలేదు. చాలా మంది మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం చెప్పుకుంటున్నారు. కానీ ప్రభు మనసును తిరిగి, ప్రభు మనసును గ్రహించి, ప్రభు హృదయానికి దగ్గరయ్యి అడగలేకపోతున్నారు. ఒకవేళ అడిగినా పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు చెప్పబోయేటువంటి మిగిలిన ఒక్క పాయింట్ కొన్ని దశాబ్దాలుగా చెప్పగలను, కొన్ని సంవత్సరాలుగా చెప్పగలిగినటువంటి పాయింట్ అది. కాబట్టి ప్రభు చిత్తమైతే మిగిలిన 2 వీటితో పాటు కలిసి ఫుల్ఫిల్ గా బ్యాలెన్స్ చేస్తాం. అదే ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి సబ్జెక్ట్. గడిచిన 4 నెలలు ఎప్పుడు కూడా ప్రజలకు రావాలనుకోలేదు. అన్నీ ఉన్నాయి కానీ ప్రభు అనుమతి లేదు. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి కానీ ప్రభు అనుమతి లేదు. ఆయన అనుమతి లేదు, ఏది చేయలేకుండా ఈ సంవత్సరం ప్రార్థిస్తుండగా ప్రభు చెప్పాడు, యూట్యూబ్ నువ్వు ఓపెన్ చేయలేదు. ఇది అందిస్తున్న ప్రతి ప్రాముఖ్యమైన మాట ప్రజలకు వెళ్ళాలి. అనేక నుంచి చెప్పే మాట ఏంటో తెలుసా? విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో హెవీగా ఏమంటారు దాన్ని, అతి షార్ట్ పీరియడ్ లో ఎక్కువ అంటే వ్యూస్ బట్టో లేకపోతే సబ్స్క్రైబ్ అని బట్టో నేను ఆశ్రయించలేదండి. ఇందాక దేవుడు మాట్లాడాడు కదా, దేవుడు మాట్లాడాడు కనుక వాటిని బట్టి ఆశ్రయించలేదు. అలా చేయమని చెప్పలేదు. అలాగే గతంలో కొన్ని ఉపదేశాలను నేను చెప్పాను. నా యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి, నా యూట్యూబ్ ను షేర్ చేయండి, నా యూట్యూబ్ ను లైక్ చేయండి, నా యూట్యూబ్ ను తొక్కండి, చించండి, ఆకుపుట్టుపోయింది చెప్పలేదు. ఇది ఎంత డబ్బులు సంపాదించలేదు. హల్లెలూయా. దేవుడి సమస్యలను బయటికి రమ్మన్నది డబ్బు సంపాదన కోసం కాదు, మరి ఆత్మల సంపాదన కోసం. చెప్పండి ప్రభు.
నాకు తెలియదు. ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, అన్నా నీ యూట్యూబ్ అదే డబ్బులు సంపాదించి చేశాను కదా, మానిటరింగ్ అయితే పలకరింపున్నాను. మానిటరింగ్ అది చేసుకుంటే ఏమొస్తాయట, డబ్బు వస్తుందట. ఎంతవరకు చూసుకొని నా యూట్యూబ్లోకి వెళ్ళి ఆ మానిటైజేషన్ చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే కన్నా వస్తే ఏదో పరిస్థితి ఉండొచ్చు, ప్రభు శక్తి చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏదో ఫాలోయింగ్ కోసమో ఇంకొకటి వాటి కోసం నేను యూట్యూబ్లోకి రాలేదండి. యూట్యూబ్లో ఒక బతుకు, తెర ముందు ఒక బతుకు, తెర వెనకాల మరో బతుకు, ఇలాంటి బతుకు నన్ను బతుకుమని చెప్పలేదు. అలాగే ఎవరో బతుకుతున్నారని నేను ఏళ్ళెత్తి చూపించలేదండి, ఎవరిని నేను విమర్శించలేదండి. అర్థం చేసుకోండి. యూట్యూబ్లో ఏదో పోజులు బట్టి వల్ల గుట్టి పొడుగు సాక్షించుతా అంతా అయిన తర్వాత తోసుకోవాలి. కాబట్టి వాటి కోసం దేవుని యొక్క మహాకృప అనేకులు ఆదరించబడుతున్నారు, అనేకులు ఓదార్చబడుతున్నారు, అనేకులు భయం యెహోవా వాక్యములకు భయపడి వారులారా అన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని యూట్యూబ్లో చేశారు. దేవుని వాక్యం ఆయన ఎన్నది భయము ఈ గుండెల్లో మీ ధాన్యాలు ఉంటుంది. తొడిసపడుతుంది. రోజు వాక్యాన్ని వింటున్నావు, భయం లేని పని చేస్తున్నావు. ఏం జరిగిస్తున్నావు? వాక్యం కింద మళ్ళా కామెంట్లు. ఈ వాక్యం నన్ను ఊపేసింది, కుదిపేసింది, చించేసింది, పొడిచేసింది, బతుకైతే మాసం. దేవుడి మీద భయం అయితే లేదు. భయభక్తులు లేకుండా ఎన్ని ఉపదేశాలు, ఎన్ని వాక్యాలు విన్నా ప్రయోజనాలు శూన్యమునా? నిన్ను సంపాదించడానికి యూట్యూబ్ నా దేవుడు నన్ను రప్పించాడు. కొన్ని సపోర్ట్ కట్టేసే వాక్యాన్ని విని భయం లేకుండా, భక్తి లేకుండా, భయభక్తులు లేని పనులు చేస్తున్నావు చూడు. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని షార్ట్స్ విన్నా అలా విని అలా వదిలేస్తావు చూడు. నీకోసమే నా దేవుడు యూట్యూబ్ రమ్మన్నాడు. వాక్యాన్ని వింటూ భయం పనులు చేస్తున్నావు చూడు. ప్రార్థనలు చేస్తూ మందిరాలకు వస్తూ భయభక్తులు లేని జీవితాలు జీవిస్తున్నావు చూడు. నీ బ్రతుకులు మార్చడానికే ప్రభు ఈ సంవత్సరం అనుమతించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చట్టం చేతులు పైకెత్తి దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. రైట్. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మహిమ కలిగిన దేవుడు కొన్ని క్లుప్తమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఒక శ్రేష్టమైన మెల్లనైన స్వరం వచ్చి ఒక శ్రేష్టమైన మాటను అలా వినిపించి అది చెప్పి నేను ఉపదేశంలోకి వెళ్తాను. ఒకవేళ టైం లేకపోతే దాంతో ముగిస్తా. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నాకు అక్కడి నుంచి వచ్చేది ప్రాముఖ్యం. ఇక ప్రిపరేషన్ అయ్యి పేపర్ తిప్పి ఇది తిప్పి అది తిప్పి ఇది తిప్పి ఇది చేసి అది పోసి దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎన్ని చెప్పగా ఆ మెల్లనైన స్వరం వచ్చి ఏం మాట్లాడుతుందంటే, దీవెన, ఆశీర్వాదం, మేలు ఈ మూడు పొందాలని మందిరాలకు వస్తున్నావు, యేసయ్య దగ్గరికి వస్తున్నారట. అయితే ప్రజల యొక్క సైకాలజీ, ప్రజల యొక్క మెంటాలిటీ, ప్రజల యొక్క ఆ దేవుణ్ణి, సంఘాన్ని ఏ విధంగా ట్యూన్ చేసుకున్నారో ఆ స్వరం వచ్చి చెప్పింది. బాగా వినండి. ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా తయారైంది, ప్రజల యొక్క ఆ ఆలోచన వైఖరి ఎలా మారిందంటే, దీవెన, ఆశీర్వాదము, మేలులు వీటి కొరకు సంఘాలకు వస్తున్నారట, దేవుడి దగ్గరికి వస్తున్నారట. దేవుని ఆశ గుణాలను దీవించాలే కదా.
ఆమె దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక అంతా కూడా నిన్ను తోకగా ఉంచాలని కాదు, కానీ తోకగా ఉన్న నిన్ను తలగా చేయాలని దేవుని సంకల్పం అంట. కొన్ని చెప్పండి. ఆయన సంకల్పము కూడా అదే, ఆయన ఉద్దేశము కూడా అదే, ఆయన అనాది ప్రణాళిక కూడా అదే. అయితే మనిషి యొక్క యాటిట్యూడ్ ఎలా మారుతున్నాయంటే ఇవి కొన్ని విషయంలో బాగా వినండి. నేను చేస్తున్న పాపము చేస్తూనే ఉండాలి, కానీ నాకు దీవెన కావాలి ఉంటున్నారా? నేను కలిగి ఉన్న అలవాట్లు, ఆ అలవాట్లు నేను మునిగి తేలుతా ఉండాలి, కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాలి. నా ఇష్టానుసారమైన బ్రతుకు నేను బ్రతుకుతూనే ఉండాలి, దేవుని యొక్క మహా దీవెనను పొందుకోవాలి అని మనిషి యొక్క మెంటాలిటీ ఈ విధంగా మార్చేసుకున్నాడు. ఎవరండి? మానవుడు, మనిషి, నువ్వు, నేను. దేవుని ప్రణాళిక ఏంటంటే నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకమైన మేలును పొందుకోవాలని ఆయన సంకల్పం కూడా. కానీ ఈ ప్రక్రియలో మానవుని యొక్క యాటిట్యూడ్ ఎలా మారిందంటే, వాళ్ళ హృదయ ఆలోచనలు ఎలా మారిపోయాయంటే, నేను పాపంలోనే ఉండాలి, దేవుడు నన్ను దీవించాలి. శాపగ్రస్తమైన, పాపగ్రస్తమైన, దేవునికి అయిష్టమైన పనులు లోకంలో చేస్తూనే ఉండాలి, దేవుడు నన్ను బ్లెస్ చేయాలి. నా శాపాన్ని, నా పాపాన్ని, నాకున్న చెడు అలవాట్లు నేను వదిలిపెట్టకూడదు, కానీ నువ్వు అటు నన్ను ఖచ్చితంగా దీవించాలి. హౌ ఇట్ పాసిబుల్? వర్కౌట్ అవుతుందండి. ఏమన్నా వర్కౌట్ అవుతారా? మాట్లాడదేమన్నా నేర్చుకునే జనరేషన్ నుంచి హల్లెలూయా. నోరు తెరవండి. నా దేవుడు నీ నోటిని తన వాక్కులతో నింపును కాక. ఆమేన్. హల్లెలూయా. ఇది వర్కౌట్ అవుతుందా? ఇది పాసిబుల్ అవుతుందా? ఎందుకు ఈ కాలంలో మన పల్లెటూరులో ఆయా భాషల్లో ఒక సామెత ఏంటంటే, లాభం లేని మనిషి ఏ పని చేయదు. అవునా? ఇంకా లోతుగా వెళ్ళి చెప్పాలంటే లంచం లేని, చెప్పండి లంచం లేని అది శక్తి ఏమని అనుకుంటానని నేను చెప్పుకున్నానా? ఎందుకు అక్కడ ఆపేసాను గొంతులు? చెప్పారు కదా నా చేతులు ఏముండాలి ఇప్పుడు? చెప్పండి. పొడుస్తాక అక్కడ గొంతుతో. ఆమేన్. మీ గొంతులు సవరించబడును గాక, స్పష్టంగా మీరు జవాబు చెప్పదు గాక. నా దేవుని వాకులు మీ నోటి యందు పరిశుద్ధాత్మను స్థిరపరచును గాక. ఆమేన్. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క ఉద్దేశము, ఆలోచన కూడా ప్రతిదినన్ని దినాలు నువ్వు వేదనతో, శోధనతో, దుఃఖముతో, నిట్టులతో, రోగముతో, దరిద్రతతో మరికిపోవాలని కాదు నా దేవుని సంకల్పం. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల, లైవ్ లో ఉంటున్న బిడ్డల పట్ల. ఇది కాదైన ప్రణాళిక, ఇది కాదైన ఉద్దేశం. నువ్వు ప్రతిదినన్ని దినాలు ఒక శాపగ్రస్తమైన మనిషిగా, ఒక రోగగ్రస్తమైన శరీరంగా, ఒక అడక్కటి లేనటువంటి వాడిగా, ఒక దరిద్రమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలని కాదు దేవుని యొక్క అనాది ప్రణాళిక. మరి ఏంటయ్యా అంటే, నిన్ను ధనవంతులు చేయడం కొరకు నా దేవుడు నా దరిద్రతను తనపై వేసుకున్నాడు. కొన్ని చెప్పండి. ఏంటి చెప్పండి ఒకసారి అన్నది చెప్పండి. మనల్ని ధనవంతులను చీటు కొరకు ఆయన ఏం అయ్యారు తెలుసా? దరిద్రుడయ్యాడు. ఎక్కడుంది మాట? బోర్డు వాకింగ్ ఎక్కడో చెప్పడం.
నేను వింటున్నామా, వినలేదా, పడుకున్నామా, గోడలు కాలుకున్నామా, సంతులు కాలుకున్నామా, అవుట్ ఆఫ్ క్వశ్చన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేశారు ఆయన? మనుషులందరి మీద ఉన్నటువంటి దరిద్రతను ఎవరి మీద వేసుకున్నాడు? తీసి ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకోసం? ఎందుకోసమండి? తన పిల్లల్ని ధనవంతులుగా చూడడం కొరకు. మన రోగాలంతా తన పైన వేసుకున్నాడు. ఎందుకండి? తన పిల్లలకి ఆరోగ్యం ఇవ్వడం కొరకు. కొడుకులు చెప్పట్లు గట్టిగా ఇందాక బ్రతికినంత కాలము రోగాలతో మొత్తపడాలి కాదు దేవుని సంకల్పం. బ్రతికిన దినాలన్నీ హాస్పిటల్ కొబ్బరి చొప్పున తినడానికి కాదు. బ్రతికిన దినాలన్నీ రిపోర్ట్ల చుట్టూ ఉన్న రంగం వల్ల వాత కొట్టాలని కాదు. అలాగే నేను హాస్పిటల్కి డాక్టర్లకి వ్యతిరేకం కాదు. వాడుకోమని చెప్పాడు దేవుడిని. కానీ దేవుని కంటే మితిమీరి వాడుకోవద్దని కూడా చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు? చెప్పిన వాడు ఆరోగ్య ప్రదాత. ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం కలుగుతుంది. కొద్ది చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ దరిద్రతను, నా దరిద్రతను, మనందరి దరిద్రతను తన పైన వేసుకున్నాడు. ఎందుకు? తన పిల్లల్ని మౌనము మీ నోటిని వదిలిపెట్టి వెళ్ళిపోదు గాక. మీ నోటిలో నుంచి మాట రానివ్వకుండా దైవ శక్తులు మీ నోట్లను వదిలిపెట్టి వెళ్ళిపోదు గాక. ఆమెను కూడా పలకడానికి బరువైన వాళ్ళు ఆమెనందు గాక. అంతేనండి. హల్లెలూయా. చెప్పకండి యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. అప్పుడున్నదిగా నేను గాలి కొట్టడము చూస్తాను. యాడికని ఇదేమో అట్లేంటాయి చెప్పాల్సింది. ప్రభు నా మధ్యలో వచ్చింది. చూడు, మిమ్మల్ని లేపుకాలా, ముద్ద పెట్టాలా, మన బలపరచాలి. కాపరితత్వం ఊరికి అనుకున్నా నీ గురించి లెక్క అప్పగించే వాళ్ళం నేను. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను ఇప్పుడు చెప్పేది, ఇది నువ్వు బాగుపడే స్పాట్. ఇది ఆమె బాగుపడికి వస్తున్నావు ఇక్కడికి. హల్లెలూయా. నాశనం అయిపోవడానికి, రోగాలతో మొత్తపడటానికి, వ్యాధులతో, అప్పులతో, తెగని దరిద్రతతో, కుదరని రోగాలతో మన వారిని చదివించారు కదా. చికిత్స దొరకనంతగా మమ్మల్ని ఏలా కొట్టిదివి. అందుకోసం అలాగైతే దండం పెడతాను రావుకు. హల్లెలూయా. బాగుపడటానికి ఇక్కడికి వస్తున్నాం. ఆమేన్. నిన్ను బాగుపరచాలని నా దేవుడు చేతులు సాక్షిగా నిలుపుచున్నాడు. కూడా చెప్పండి. నా కొడుకు నేను నాకు కొడుకు ఆయన చేతులు సాక్షి ఉన్నాడు. నా చేతులతో చెక్కుకున్నానని, నా బిడ్డను అరచేతుల్లో భద్రపరుచుకున్నానని. ఏ శత్రువైతే తరతరాలుగా యుగాలుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ శరీరాన్ని అపవిత్రపాలు, శాపగ్రస్తంగా, రోగగ్రస్తంగా, దరిద్రపాలు చేస్తుందో వాటి నుంచి విడిపించడానికి ఇదిగో నా ప్రభు నియమించుకున్న విశ్వాసుల గృహం. కొత్త చెప్పండి. నిన్ను బాగుపరిచే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే దేవుడు ఇక్కడ ఉన్నాడు. సేవకుడు కాదు నిన్ను స్వస్థపరిచేదే. ఆయనకు చెందవలసిన మహిమ దొంగలించడానికి కాదు ఇక్కడ ఉండేది. ఇక్కడ ఎవరు నమ్మికి తెలియాలి. నాకు కట్టుకోవడానికి నేను మిమ్మల్ని ఇక్కడ రమ్మని చెప్పలేదు. మిమ్మల్ని ద్రాక్షవల్లితో కట్టుతున్నాను. కొన్ని చెప్పలు కడిగేస్తాయి. నా కాళ్ళని తెలుసుకోవడానికి వచ్చింది. ఆయన అపరించి వంటి పాదుబడులను ఎల్లప్పుడూ కూడా పెనవేసుకుని జీవించాలి. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగా. బాగుపడే స్పాట్ ఇది. ఇక్కడికి వచ్చి నువ్వు వ్యాధులతో, బాధలతో, దుఃఖాలతో, దరిద్రతతో, శాపంతో నువ్వు ఉంటే నా మనసే తట్టుకోలేదు. అలాగే నీ కొరకు ప్రాణం నుంచి రక్తం కాల్చిన దేవుడు ఎలా తట్టుకొని ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదవనప్పుడు చదవండి. నా వైపు చూడండి. దేనికి వెళ్ళిపోదు. క్రైస్తవులకు హల్లెలూయా. ఇక్కడికి వచ్చి నువ్వు బాధ చూస్తే నీ కొరకు ప్రాణం రక్తం కాల్చలేదు. దేవుని కృపను బట్టి ప్రార్థన చూస్తున్నానంటే మాకే ప్రభువా వారి కుటుంబం ఎందుకు కావించలేదు, ప్రభువా ఆ తల్లి కుటుంబం ఎందుకు కావించలేదు, పిల్లల జీవితం యొక్క మాకే బాధ వేస్తే మీ కొరకు ప్రారంభించి వేసి ఆయన బాధ ఎప్పుడూ తెలుసుకుంటారు. ఎప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఆసుపత్రికి వెళ్ళి ఆపరేషన్ చేయించకపోతే ఆ స్కానింగ్ మిషన్ పనిచేయకుండా ఉంటాయి. కొడు సపోర్ట్ కలిగేసాయి. మీకు ఏ పరిస్థితి మీకు చెప్తాము. నేను గోజాడు పరిస్థితి మేము గోజా అనుకుంటాం. ఆమె హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. కండిషన్ మిషన్ చేయలేమా? చేయమంటే ఆమె దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నువ్వు బాగుపడేస్తావు. నీకు మేలు దొరికేస్తావు. చెప్పాను కదా యెరూషలేము గురించి యూట్యూబ్ ఉంటాను చూడండి. యెరూషలేము అనగా దేవుని మందిరం అనగా ఏంటో తెలుసుకోండి. ఇది నువ్వు బాగుపడేస్తావు. నీకు విడుదల దొరికేస్తావు. ఇక్కడ నుంచి నువ్వు నేరుగా డైరెక్ట్ గా ఎక్కడికి? ఇంటిగా? ఎక్కడికి? నీ కొరకు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళే స్థలం ఇంకోటి చెప్పండి. ఆ స్పాట్ లో నువ్వు కూర్చుని ఏది నువ్వు కూర్చుని లొకేషన్ అంటే నీకు రావాలనుకుంటు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదా. నువ్వు కూర్చున్న లొకేషన్, నువ్వు ఉండే లొకేషన్ జరగకపోతే ఒక గురి గమ్యం లేని వాడిగా లేని వాడిగా వచ్చి కూర్చుంటే ఎక్కడికి వెళ్తావు? ఈరోజు అది చెప్పడం లేదే. ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అది అన్ని చేస్తాడు. ఎవరు చెప్పినట్టు చేయండి. రాళ్లతో పిల్లలు పుట్టిస్తాడు అబ్రాహాముతో. మీరు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయి. సృష్టికర్త ఏమైనా చేయగలడు. అసలు చెప్పు, పాయింట్ మిస్ అవుతున్నావు. నువ్వు కూర్చున్న లొకేషన్ అనేది తెవాలి. నువ్వు కూర్చున్న స్పాట్ అనేది తెవాలి. దేవుని మందిరం అనేది తెవాలి. ఇది తెలియకుండా ఓ ఎగేసుకొని పోతున్నావు మందిరానికి. మందిరం విలువ తెలియదు, మందిరానికి పరిగెత్తుతున్నావు. వాక్య విలువ తెలియదు, వాక్యానికి సిద్ధమవుతున్నావు. నాకు అప్పగించిన మందను నన్ను అలా పెంచమని దేవుడు చెప్పలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే నువ్వు కూర్చున్న లొకేషన్ తెలియాలి. నువ్వు వచ్చిన స్పాట్ అనేది తెలియాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ధనవంతులు చేయడం కొరకు ఏం చేశాడు? నీ పైన నా పైన దరిద్రత ఎవరి పేరు వేసుకున్నాడు చెప్పాలి. ఎవరి పేరు వేసుకున్నాడు? గట్టిగా చెప్పండి కదా. యేసయ్య పైన వేసుకున్నాడు. ఓకే. నీకు నాకు ఆరోగ్యం ఇవ్వడానికి తన శరీరం ఏమైంది? ఏమైంది? నలగొట్టబడింది, గాయపరచబడింది. ఇప్పుడు ఆయన పొందిన గాయంలో మనకేముంది? కొడదామని సపోర్ట్ వెతికేసి అంటే ఆయన ఎందుకు, ఆయన శరీరం ఎందుకు రక్త సిద్ధమైపోయింది? ఎందుకు ఆయన శరీరం తూట్లులా పొరసబడింది? ఎందుకు ఆయన శరీరము ఒక రైతు పొలాన్ని తుడినట్టుగా ఆయన శరీరము తుండబడిందంటే బ్రతిక
బ్రతికినంత కాలము తన పిల్లలు రోగంతో ఉండడం దేవుని చిత్తము కాదు. ఎలా ఉండాలి? బ్రతికినంత కాలము తన పిల్లలు ఆరోగ్యంగా తన ముందు గంతులు వేసుకున్నారు. ఎలా? లేఖదుడు వరకు గంతులు వేసుకున్నారు. హల్లెలూయా. ఇది ఆయన ప్రణాళిక, ఇది ఆయన సంకల్పం, ఇది ఆయన ఉద్దేశం. ఇది తల్లి గర్భంలో రూపింపబడక మునిపే చూచిన దేవుని కనుదృష్టిలో ఉన్న ప్రణాళిక నీ గురించి, నా గురించి. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనిషి యొక్క పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, నేనైతే నీ దగ్గరికి రాను, నువ్వు నన్ను దీవించాలి. ఓకే, ప్రార్థనకు రాను, నాకు దీవెన కావాలి. ఇదిగో మా బదులు ఒక 10 రూపాయలు ఏది ఏం చేయండి? నువ్వు రాకపోతే నువ్వు కానికి ఇచ్చి పంపిస్తావా? ఇదేమో నా గుడి, నేను నా బదులు అచ్చే చెప్పబోతున్నాడు, నేత్రం పెట్టుకున్నాడు పెట్టుకుని. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును కాదు. నేనైతే మందిరానికి రాను, నువ్వు వచ్చే నన్ను దీవించు. నేనైతే ప్రార్థన చేయను, నువ్వైతే నాకు మేలు చేయాలి. నా శాపంలో, నా బంధకాల్లో, నా వ్యసనాల్లో, నా చీకటి బ్రతుకుల్లో నేను అలాగే మునిగి అలాగే చేస్తా. బతికిన నాలుగు నన్ను దీవించాలి, బతికిన నాలుగు ఆశీర్వదించాలి. జరుగుతుందా ఇది? ఇట్స్ పాసిబుల్. చేస్తాను, ఇది పాసిబులా? ఇది సాధ్యమేనా? కాదే. కానీ మనిషి యొక్క మెంటాలిటీ ఈ విధంగా తయారైందట. నీకంటే తెలుసున్నా చెప్పారా లేదట? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. దీంతో పెనవేసుకుంటే మనిషి యొక్క స్థితిగతులన్నీ ఏంటో ఈ సైకాలజీ మాకు తెలియపరుస్తుంది. కొన్ని చెప్పండి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమె మనిషి యొక్క విధానంగా మారిపోయిందండి. వాడంట మనిషి దగ్గర దేవుడికి రాడంట, కానీ దేవుడు వాడిని దీవించాలంట. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది, వాడు ఏ బంధకాల్లో ఉన్నాడో ఆ బంధకాల నుంచి వాడిని విడిపించడానికి వస్తే, నేనైతే బంధకాల నుంచి విడుదల పొందాను. ఒకసారి నేను అలవాట్ల నుంచి నాకు విడుదల పొందాను. నాకు నా మనుషుల పద్ధతులు, మనుషుల ఆచారాల నుంచి నేనైతే రాను, కానీ నన్నైతే నీవు ధారాళంగా దీవించాలి. ఒకనొక సందర్భంలో ఒక ప్రాంతానికి వాక్య పరిచయకి వెళ్తే, వాక్య పరిచయం అయిపోయింది. దేవుని యొక్క మహాకృప ద్వారా ఆ పాపలో బర్త్డే ఫంక్షన్, ఆత్మహత్య సంగతులు చెవిగారు గ్రహించరు కాక. ఆమె వాళ్ళందరూ చూసినారు, కానీ గ్రహించారు. చూడడం వేరు, గ్రహింపు వేరు. ఆమె సేవకుడికి రెండు ఉండాలి. హల్లెలూయా. వాడినే సేవకులు కాదు. వెళ్తే వాక్యం అంతైపోయింది. పాపకు ప్రాంతాలు అంతా కేక్ కటింగ్ అంతైపోయింది. ఆ పాపను లోపలికి తీసుకెళ్ళి ఏమీ లేకుండా, క్షమించండి ఈ మాట మాట్లాడకూడదు, కానీ తెలాలి, దేవుడు ఇచ్చినటువంటి బట్టలతో వెయిట్ తీసుకొచ్చాను. అర్థమైందా? అంటే దిగంబరిగా ఆ పాపను వెయిట్ తీసుకొచ్చాను. తీసుకొని వచ్చి ఇంతమంది రాడ్డు తీసుకొని ఆ రాడ్డుకు ఒక ఒత్తి చేసి దాన్ని సముద్రంలో నూనెలో ఉంచి అప్పుడు తగ్గించి ఇట్లా అగ్గిపుల్ల గీసి ఆ ఇంటికి ఎదురుగా వాటికి ఎదురు నిలబెట్టి ఆయన మూర్చనే తెలుగు ఏమి ఆ దిష్టి ఏమన్నా దిష్టి
దిష్టి మీద కూర్చొనే తెలియదు. ఇప్పుడు ఆ కుటుంబము ఏం కావాలని ప్రార్థన పెట్టించుకున్నారు? ఆ కుటుంబము ఏమి కావాలని ఏమి ఆశించి ప్రార్థన పెట్టించుకున్నారు? అవునా అవునా? మేలు కావాలి, దీవెన కావాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి, కుటుంబంలో దరిద్రత తెగాలి, పిల్లల పిల్లల రోగాలు పోవాలి అనే కదా కాదా? అందుకే కదా పిలిచేది. డబ్బు కోసమా? కారణాల కోసమా? సేవకుడి కుటుంబం అడుగు పెట్టినా ఎందుకని కుటుంబం జీవించబడకుండా? ప్రార్థన ప్రార్థనే. మా ఆచారాలు, మా పద్ధతులు, మా అలవాట్లు, మా బంధకాలు మాయమాడే. హల్లెలూయా. ఇటువంటి కుటుంబాలలో దేవుని దీవెన చూడగలవా? ఇటువంటి కుటుంబంలో సమాధానకర్త ఉండగలడా? ఇటువంటి కుటుంబంలో దరిద్రత కలగలదా? చెప్పండి. పిలుచుకున్నావు కుటుంబం బాగుపడాలి. ఓపిక లేకుండా ఈ వయసులో శక్తికి పెంచిన ప్రయాస కలగలక మా సమస్యలు చెప్పుకోక తండ్రి ఆ కుటుంబం దీవించబడితే చాలు, ఆ కుటుంబం ఆశీర్వదించబడితే చాలు, నిష్ప్రయోజకులుగా వెళ్ళి నిష్ప్రయోజకులుగా రాకూడదయ్యా. ప్రయోజనకరంగా మమ్మల్ని తీసుకెళ్ళి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి, ఏది ఆశించి సేవకులు పిలిపించుకుంటున్నారో, ఏది ఆశించి గృహకులు పెట్టుకున్నారో, ఏది ఆశించి ప్రార్థన పెట్టుకున్నారో వారి ఆశను సఫలపరచునైనా అని మేము గోజాలుకొని మేము కుయ్యము అని ప్రార్థన చేసుకొని వస్తే హల్లెలూయా. అటువంటి కుటుంబాలపైకి దేవుని దీవెన వస్తుందా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చదవడం నాకు చాలా ఇష్టమైన మాట. సామెతలు 3, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో రైట్ 33 సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వాక్యం. అందరు తీసారా? అందుకో నోట్ చేసుకున్నారా? పేరు చెప్తాను. 5, 3, 4 5, 3, 3 రైట్. అందరు తీసారా? నోట్ చేసుకుంటారు. నీ కుటుంబము భక్తి చేస్తున్న నీ కుటుంబము ఆ భక్తిలో స్థిరపరచబడుతుందా, లేకపోతే భక్తి చేస్తున్న నీ కుటుంబము శక్తి లేని భక్తి కలవడబడుతుందా? నీ కుటుంబం దీవించబడాలని, నీ కుటుంబం ఆశీర్వదించబడాలని దైవ సేవకులు సమాధానకర్తలు మోసపడిన గృహాల్లోకి వస్తే నీ బంధకాల నుంచి నువ్వే విడుదల పొందవు. నీ బుద్ధిహీనమైన పనులు మానుకో, నీ పాప పనులు మానుకో, నీ అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు మానుకో. ఎవరో పెద్దవాడు చెప్పాడట, వాడు సచ్చి సమాజంలో కొల్లి ఆ ఎముకలు మాత్రం మిగిలిపోయాయి. వాడు చెప్పిన మాట పట్టుకొని తరతరాలుగా చేస్తున్నారే. యేసు క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట వచ్చి ఎన్నో మాటలు చెప్పాడు. అవి ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? అవి ఎందుకు నీ హృదయంలో ఉండలేకపోతున్నాయి? వాటిని ఎందుకు నీ హృదయంలో పలక మీద రాసుకోలేకపోతున్నావు? నిశ్చయమైన మాటలు పట్టుకొని వాటిలో కొనసాగుతున్నారు కుటుంబాలు. మా పితరులు, మా తాత, మా వంశం. మన ఒక ఇంటికి వచ్చాడు, మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా కుటుంబ పరిస్థితిగా తయారుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఒక కులదైవం ఉన్నాడట. ఆ కులదైవానికి ఎవడో చెప్పాడట, జ్యోతిష్కుడు లేకపోతే ఆ దర్గా కాడుకో ఆ పనికి మనల్ని ఎవడు చెప్పాడట, మీకు ఒక కులదైవం ఉంది, ఆ కులదైవానికి
మీరు సంవత్సరం పలాంటి చేసుకుంటూ జాతరలో పోతులో ఏదో చేసుకుంటూ వస్తున్నారు, ఏంటి అది చేయలేదు కాబట్టే మీ కుటుంబం తయారైందని చెప్తున్నాడు. దేనికి భయపడుతున్నాడు వాడు? దేనికి భయపడుతున్నాడు? ఒక మనిషి చెప్పినటువంటి ధైర్యపు మాటల నేను భయపెట్టేది. ఎవడో మనిషి చెప్పిన మాటలు నీ హృదయంలో భద్రపరుచుకున్నావే. వారం దైవ సేవకులు దైవావేశంలో చెప్తున్న మాటలు ఏమైపోతున్నాయి? ఎవడో నీ అప్ప, నీ తాత, నీ ముత్తాత వాళ్ళు చెప్పిన ఆచారాలు, వాళ్ళు చెప్పిన పద్ధతులు ఆచరిస్తున్నావే. వాటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని నా దేవుడు చెప్తుంటే ఆయన స్వరాన్ని ఎప్పుడు వింటావు? షాట ఉన్నట్టున్న చెవులు వల్ల ఎప్పుడు వింటావు ఆయన స్వరాన్ని? దేనికి భయపడుతున్నావు? సమాధానకర్తలు దైవ సేవకులు ఇంటికి మోసుకొని వస్తే ఉండటం లేదు సమాధానకర్త ఇంట్లో, రావటం లేదా ఇంటికి దీవెన, పొందుకోవడం లేదా ఇంట్లో మేలు, కనపడటం లేదా అభివృద్ధి. నీ ఇల్లు నీతిమంతుని ఇల్లు పోయిందా, లేకపోతే భక్తిహీనతతో నీ ఇల్లు కొనుక్కుందా? హల్లెలూయా. దేవునికి మహిమకరంగా ఆలోచన చేయి. చెప్పాను కదా, నీ లొకేషన్ ఎత్తారా, నువ్వు కూర్చున్న స్పాట్ ఏదో ఎత్తారా. అది తినకపోతే ప్రయోజనం లేదు. ఇక్కడికి వచ్చు హ్యాపీగా ఇంటికాడికి ఇంట్లోనే ఉండి అదిగో మన అయిపోయాడు ఇంట్లో కూర్చొని పాట చేసిన దైవం చదువుకున్నాను ఆమె సాధ్యపడ అక్కడ అంతే. ఇంట్లో కూర్చో అందరికీ చెప్పాడే కదా. ఏం వాడు పోతేనన్నా దేవుడు ఇంట్లో కూర్చొని ప్రభువా అంటే రాడా, దేవా అంటే రాడా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు కూర్చున్న స్పాట్ దిగి తెలాలి. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని క్రమంగా తరతరాలు చేస్తున్నారే. ఏమవుతుందన్న మాట? ఏం చేస్తున్నావు ఆ మాటలు? దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ పిల్లలపై తన కరుణ కలిగిన హస్తం ఉంచాలని, నీ పిల్లల్ని ఒక ఉన్నత స్థానాలపై నిలబెట్టాలని నా దేవుడు ఆశ కలుగుతుంటే ఏది జరగటం లేదే కుటుంబంలో నేడది, కనబడటం లేదు ఆ దీవెన, పొందుకోవడం లేదు ఆశీర్వాదం. నిత్యము మన దైవ సేవకులు మనకి ఇంట్లోకి వస్తూనే పోతూనే ఉంటాయి. లోపం మీదా మాదా? అదే అంతే కదా. ఒక్కొక్క లోపం ఉండాలి కదా. ఒక చేత సౌండ్ ఎప్పటికి రాదు, రెండు కలిస్తే సౌండ్ వస్తాయి. లోపం మీలో ఉన్నాడా మాలో ఉన్నాడా? దమ్మి మాటలు చెప్పి మీ దగ్గర నుంచి లాక్కుని పోయి మా లోపమన్నా ఉండాలా, లేకపోతే మీ లోపమన్నా ఉండాలా? ఈరోజు దమ్మి మాటలు చెప్పడానికి కదా ప్రయాసం ఉంది, ప్రాధాన్యత ఉంది, వాళ్ళే కదా నమ్ముతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు రక్తంలో కలబడిన ప్రియ సహోదరి సహోదరుడు చెప్పారు, ఒక ఆర్డినరీ భక్తి చేయదు, శక్తి లేని భక్తి చేయదు, తాత్కాలికమైన వాటితో కడుపునెట్టుకోవద్దు. అవే దీనిలో అవినాశంగా అనుకోవద్దు. మీ పితరులు చెప్పిన మాటలు దేవోక్తులని పాటిస్తున్నారే, మరి నా మాటలు
అంటాడు మత్తయి సువార్తలో. నా మాటలు ఏమవుతున్నాయి? దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని, మేలుతో తృప్తిపరచాలని ఆశిస్తున్నాడే, మళ్ళీ అది జరగడం లేదే. ఏ విధంగా ఉంది నీ కుటుంబం? 3:33 సామెతలు. భక్తిహీనుల ఇంటి మీదికి అమ్మో యెహోవా శాపము వచ్చును, నీతి మంతుల నివాస స్థలములు ఆయన ఆశీర్వదించును. కూడా నమ్మసపడు సైకి ఎక్కడ ఆశీర్వాదం? ఏంటి భక్తి పరునికి నీతి మంతునికి ఉన్న తేడా? సామెతల గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు చదవండి. భక్తిహీనుడు అనే ఉన్న ప్రతి చోట నీతి మంతుడు కనిపిస్తుంది. చదివితే కదా హల్లెలూయా. లేఖనం సెలవిస్తుంది అట్లా. నీ భక్తి సరిగా లేకపోతే, దేవుని మాటలను నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకోకపోతే, నీ కుటుంబము ఒక భక్తిహీనత కలిగిన కుటుంబముగా మారిపోతుంది. అట్టి కుటుంబాలపై ఎంత అభిషేకం పొందిన దైవ సేవకులు వచ్చి అడుగు పెట్టినా యు విల్ నెవర్ సీ ఎనీ బ్లెస్సింగ్స్. అవే ఏ దీవెనలు చూడలేదు. నేను కాదు కదా, బడా బడా సేవకులు వచ్చి నీ గృహంలో అడుగు పెట్టినా నో బ్లెస్సింగ్స్. ఎందుకు తెలుసా? నీవు నీ కుటుంబం ఎక్కడున్నారో తెలుసా? భక్తిహీనతలో. హీనమైన భక్తి, నీచమైన భక్తి, శక్తి లేని భక్తి, భూమి మీద ఉన్న దీవులకు నిన్ను వారసులుగా చేయలేని భక్తి, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేని భక్తి. యేసయ్య ఇచ్చినటువంటి ఆ రక్తాన్ని, కాల్చిన రక్తాన్ని, పెట్టిన ప్రాణానికి విలువ తెలియకుండా భక్తి చేస్తున్నావు. చూడు, ఆ భక్తి వల్ల ప్రయోజనం లేదు కదా, ప్రయోజనం లేదే. ప్రతిఫలము పొందని భక్తి, మేలును చూడని భక్తి, ఆశీర్వాదాలు రాని భక్తి. ఇది నువ్వు వెళ్తున్న స్పాట్. ఒకవేళ వచ్చినా శరీర సంబంధమైన బ్లెస్సింగ్స్ కే నువ్వు ముడిపట్టడం, ఆత్మలో వర్ధిల్లడం లేదు. నీ ఆత్మ పరిపక్వతో నీకు రావడం లేదు. నా కుమారుడా, నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లో. ఈ రోజు భూ సంబంధమైన విషయాల్లో ఈ ఆశీర్వాదము అక్కడే ఆగిపోయింది. ఆత్మీయత లోతులకు వెళ్ళి చూస్తే జీరో దగ్గర. ఆత్మీయతలు ఎక్కడ లేదు. ఫలము లేని చెట్టులు, అవే ఫలము లేని చెట్టు ఏం చేసింది తెలుసా? ఆయన ఫలము లేని చెట్టు ఏం చేశాడో తెలుసా? ఆయన గట్టిగా ఆన్సర్ రైట్ అన్నప్పుడు, నేను చెప్పేది కరెక్ట్ అన్నప్పుడు ధైర్యంగా చెప్పండి. ఏం చేశాడు? ఫలము లేని చెట్టులు శపించబడిన ఒక కుటుంబం, శపించబడిన ఒక చెట్టు. ఎందుకు కోపం వచ్చింది ఆయనకి? ఎందుకు కోపం వచ్చింది? వ్యక్తులకు కోపం రావచ్చు. ఆయన దీర్ఘ శాంతులు అంటారే, మరి ఎందుకు చెప్పించినాడో? ఎన్నేళ్ళ నిల్చోండి, ఇప్పటికి నీ వయసు 40, 50, 60, 70 సంవత్సరాలు వచ్చింది. ఎక్కడ? శరీర సంబంధంగా డబ్బులు సంపాదించుకున్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు, అంతస్తులు సంపాదించుకున్నావు, మేడలు కడుతున్నావు, ఎద్దలు కడుతున్నావు, ఒంటికి దిగేసుకుంటున్నావు, కప్పుకుంటున్నావు, ఇప్పుకుంటున్నావు, అన్ని చేస్తున్నావు. కానీ ఆత్మీయతలోకి చూస్తే ఫలము లేని చెట్టులు. ఇప్పుడు దేవుడు కోప్పడడంలో న్యాయం ఉన్నా కదా లేదంటారా? చెప్పండి. అందుకే ఆయన న్యాయాధిపతి కొద్ది సపరేట్ చేస్తాడు. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. అందుకే ఆయన పేరు న్యాయాధిపతి. వస్తాడు. నువ్వు చేస్తున్న భక్తికి
అనేకులు చేస్తున్న భక్తికి న్యాయము చేసే న్యాయాధిపతి కూడా వస్తారు కదా. ఎందుకు విశ్వసించుకుంటున్నారు? ఏమైంది నీ కుటుంబం? భక్తిహీనుల ఇంటిపైకి ఏమొస్తుందండి? ఈరోజు నీ కుటుంబం పైకి ఏమి రావాలి? ఏమొస్తుంది? ప్రార్థన చేస్తున్న కుటుంబాలు, మందిరానికి వెళ్తున్న కుటుంబాలు, ప్రార్థన చేస్తున్న కుటుంబాలు, దశభాగాలు ఇస్తున్న కుటుంబాలు, అర్పణ అర్పిస్తున్న కుటుంబాలు, స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలు ఏమైపోతున్నాయి? అందుకే ఒక క్రమాన్ని పెట్టండి. నా దేవుడికి నువ్వు దగ్గరయ్యేంత వరకు నీవు ఈ అర్పణ తీసుకోవడానికి వీలు కొన్ని చెప్పడం పెరిగేస్తే అంగీకరించబడదు. నా దేవుడికి కావాల్సింది నువ్వు ఇచ్చే అర్పణ కాదు, నువ్వు తెచ్చే దశభాగాలు కాదు, నువ్వు తెచ్చే కారణం కాదు, నువ్వు తెచ్చే స్పాన్సర్లు కాదు, నువ్వు తెచ్చే వస్తువులు కాదు. నా దేవుడికి కావాల్సింది నీ కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు కావాలి ఆయనకి. చెప్పాను కదా, అలా అయితే ఈ పాటికి ఓ రేంజ్ లో ఈ 5 ఏళ్లలోనే షార్ట్ పీరియడ్ లో ఏది అంగీకరించాలో ఏది అంగీకరించకూడదో ఈ దర్శనం నాకు ఇచ్చాడు. ఇక్కడ కొంతమంది చెప్తున్నారు దశభాగం తీయద్దు, మాట వినకపోతే దశభాగం వద్దు, ఆదివారాల పూట ఎగ్గొట్టే దశభాగం వద్దు, ఆ వారం దశభాగం తీసిపడే ఏమన్నా చేసుకో. మాట వినకుండా, సేవకులు మాట వినకుండా, దేవుడి మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే వద్దు. ఐ నెవర్ వాంట్ ఎవర్ ఆఫరింగ్. ఈరోజు ఎంతమంది ఆయన మనస్సును తెలుసుకుని సేవ చేస్తున్నారు? ఎందుకు వచ్చామండి సేవకి? ఆస్తులు కూడబెట్టాలిగా, అంతస్తులు కూడబెట్టాలిగా, లగ్జరీ లైఫ్ అనుభవించడాలిగా కాదే. ప్రతి ఆత్మను గురించిన లెక్క అప్పగించే బాధ్యత మా పైన ఉంది. ఎందుకు అంగీకరించబడ్డా? నువ్వు దేవునికి దూరంగా ఉండి నువ్వు తెచ్చే అర్పణను చూసి నీవిచ్చేవాడు కాదు నా దేవుడు. ఆమేన్. నువ్వు దేవునికి దూరంగా ఉండి పాపంలో బంధించబడి, శాపంలో బంధించబడి, బంధకాలతో, త్రాగుడులో, వ్యసనాల్లో, వ్యభిచారంలో, చీకటిలో, అపవిత్రతలో మరకిపోయి తెచ్చే అర్పణలు చూసి మై సన్ ఐ బ్లెస్ యూ అనేవాడు కాదైనా. ఎప్పుడు దీవిస్తాడు? ఆ బంధకాల నుంచి ఎప్పుడైతే ఈ ఉపదేశాన్ని విని బంధకాల నుంచి విడుదల పొంది ఆయన కాళ్ళ దగ్గరికి వస్తావో ఆ మరుక్షణము నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును. లేఖనం ఒక మాట, పాపము చేస్తూ భక్తిహీనమైన పనులు చేస్తూ చెప్పిన మాట వినకుండా నా దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర కాళ్ళ తీసుకుని వాళ్ళని దీవిస్తున్నావు. నేను ఎట్లా దీవిస్తావని ఆ మాట ఒక మాట స్వరం. భక్తిహీనుల దగ్గర నువ్వు అర్పణ తీసుకొని వాళ్ళని దీవించుకోమంటున్నావు. ఎలా దీవిస్తా నేను? ఒక భక్తిహీనుడు తన భక్తిహీనతను వదిలిపెట్టుకుని వస్తే కదా ఆ వ్యక్తిని దీవించేది. పడుచపడగట్టి వేస్తే ఒక పాపంలో బంధించబడ్డాడు, ఆ పాపం నుంచి ఉపదేశంలో విడుదల పొందుకొని నా దగ్గరికి వస్తే కదా ఆ వ్యక్తిని దీవించేది, ఆ వ్యక్తి అర్పణను ఆశీర్వదించేది. ఏమనుకుంటున్నావు? యేసయ్య ఆయన అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేస్తావా? సంఘాన్ని అడ్డం పెట్టుకొని, సేవను అడ్డం పెట్టుకొని, బైబిల్ని అడ్డం పెట్టుకొని, దేవుడిని అడ్డం పెట్టుకొని ప్రభుని అడ్డం చెప్పాను. నన్ను అడ్డం పెట్టుకుని చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు. ఇదిగో
నీ చేతుల్లో దీన్ని పెట్టాడు. దీన్ని పట్టుకొని నీ బతుకుతున్న నువ్వు నీ కుటుంబం బతుకుతాను. ఇది పట్టుకొని అనేకులను బ్రతికిస్తావా? నాకు అప్పగించబడి పర్ఫెక్ట్గా చేస్తే నా ప్రతి కొదవులు తీర్చగలిగిన సంపద ఇక్కడ ఉంది. కొడుకపడబడి చూస్తున్న సేవ ఆ శక్తికి మించింది. ఆ శక్తి కాదే ఎప్పుడు చెప్పేదే కదా, ప్రభు దగ్గర సాగిల పడేవాడే కదా. ఐఎమ్ నథింగ్, నేనేది మాట పట్టుకునే బిడ్డ ఈ కార్యం చూసి రాజీపడే నైజం సేవలు ఉండదండి. రాజీపడే తత్వం సేవకుది కాదండి. దర్శకాన్ని పొగొట్టుకునే తత్వం సేవకుడు ఉండకూడదు. నా వయసుకు నాతో మాట్లాడిస్తున్న దేవుడు మాటకు పొద్దున్నది ఇక్కడ. ఎందుకంటే ఇది మానవ శక్తి కాదు, అది మరుగుపరచబడింది. పరలోకపు శక్తి నీతో మాట్లాడుతుంది. కొంచెం సపోర్ట్గా చేస్తే కాంప్రమైజ్ ఉంటుంది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుగాక. క్రైస్తవుడు హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, కావాల్సింది ఉంది. నూతన నెల కొన్ని గంటల్లో మన ఉంటుంది. ఎన్నిసార్లు గర్భకుడికి పెట్టించుకున్నా, ఎన్నిసార్లు కలిసినప్పుడు ఇంటికి వెళ్తూ వస్తున్నా, దీవెన లేదే, ఆశీర్వాదం లేదే, మేలు లేదే. ఎందుకు? దేవుడు ధారాళంగా దీవించలే కదా. కానీ ఈరోజు ఎందుకు దీవెన దూరమైపోతుంది? ఎందుకు చెప్తుంటావా? నీ భక్తిహీనతను బట్టి. ప్రభు మాటలు నీ హృదయంలో లేవు, కానీ నీ తాత ముత్తాత నీ ఆయన చెప్పిన మాటలు లేవు. కానీ ఇప్పటికి నా ఇంట్లో నేను మా అమ్మ కూడా వెళ్ళండి, మా నాన్న ఇప్పటికి అన్నం తింటూ కరెంటు పోయిందంటారు. అమ్మా అన్నం రాడా? ఒకసారి ఆకలితో వచ్చి నాకు బాగా గుర్తుంది, బాగా ఆకలితో వచ్చి మా అమ్మ లైట్ వేయలేదు, ఉప్పు వేయలేదు. నాకు బాగా 2 ముద్దలు పెట్టుకున్నాడు, 3వ ముద్ద కరెంటు పోయింది. నీ తల్లిదండ్రులు నీ బిడ్డలు చెప్పిన మాటలేమో అలా పట్టుకున్నావు. సాయంత్రం అయితే మన ఆనందించేవాడు కదని ఆయన తప్ప దయాలు ఆయన. నువ్వు నేను ఆకలితో చచ్చంటే చిన్నపిల్లలు ఎప్పుడు ఆకలితే తెలియలే. దేవుడికి మహిమ కలుగుగాక. నువ్వు చెప్పిన మాటలు దేవోక్తులను పాటిస్తున్నావు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, నీ బంధకాల్లో నువ్వు ఉండాలి. దేవుడిని దీవించాలి. నువ్వు చేసే పనులు చేస్తూనే ఉండాలి. దేవుడికి ఆరోగ్యం ఇవ్వాలి. నువ్వేమో వాటిని వదిలిపెట్టుకొని రాలేదు. దేవుడు ఎవరి పనులు రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. నీ కొరకు అన్ని వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చాడు. నువ్వు కూడా ఇక్కడ దేంట్లో బంధించబడినావో వాటన్నిటిని వదిలిపెట్టుకుంటే ఆయన నేను అక్కడ తీసుకెళ్తాడు. అవునా కదండి? ఎలా వచ్చాడు ఆయన? వదిలిపెట్టుకుని వచ్చాడా? తీసుకొని వచ్చాడా? వదిలిపెట్టుకుని వచ్చాడు. ఎవరి కోసం చెప్పు? ఎవరి కోసం? నా కోసమే కదా, నీకోసమే కదా. లైవ్లో ఉన్న వీడియోలో నీకోసమే కదా. మీరు ఎందుకు వేసే కోసం అల్పకాల పాప భోగాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నావు? నీకోసం అంత మహిమను వదిలిపెట్టొచ్చాడైనా, అంత వైభవాన్ని వదిలిపెట్టొచ్చాడు. ఎందుకు గొడవలు మానుకోలేకపోతున్నావు? ఎందుకు పాపాన్ని మానుకోలేకపోతున్నావు?
ఎందుకు శాపాన్ని మానుకోలేకపోతున్నావు? ఎందుకు అపవిత్రతను మానుకోలేకపోతున్నావు? ఎందుకు సినిమాలు సీరియల్ మానుకోలేకపోతున్నావు? సీరియల్ అంటే ఒక వర్షం చెప్పాలి. మీటింగ్ ముగించుకుని రిటర్న్ వస్తున్నాను. రిజర్వేషన్ కాలేదు, జనరల్ నాకు ఎక్కారు, ఎదురు మీద పనులు ఎక్కారు, కాశీగూడ ఎక్కాలి. ఎక్కడెక్కడ చెల్లుది అని చెల్లిసి బ్యాగ్లో వచ్చి పైన లేదు అన్న. నా సెల్ అంటే ఏమో నాకు చెప్పి ఫోన్ చేసుకుని ఏమో గొడవలకు బావా చిల్లు దొరికింది ఇలా చిన్న కూర్చున్నాం ఇలా అనుకున్నా. బ్యాగ్ అంటే బ్యాగ్ చేసి లటెక్కిన సెల్లు తీసి ఆ మస్తు సీరియల్ ఏం జరిగిందంటే కరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళాక అక్కడ మెడకు అక్కడ తాడి కట్టెలకు మిగతా బాబు రేపు అట్టడం ఆయనకి సీరియల్ క్లోజ్ అయిపోయింది. ఎందుకు సెల్ తీపించారయ్యా అంటే ఆయన తాడి కట్టలేదు చూడు, కవికి తాడి కట్టలేదు చూడు, తాడి కట్టారా నేను మాట్లాడుకున్నాను. తల్లు వదనాలు ఎవరైనా సీరియల్ చూడాలి నా మొగుడికి నాకు చెల్లుగా సతాయిస్తున్నారా అనుకో. ఈరోజు టీవీలు ఏదైతున్నాయండి, ఎందుకంటే టీవీలో మలగడం పెట్టేది రాదు కదా. ఈ సీరియల్ అయితే ఈ సెల్ అనుకో ఎవరో తరగతి కొట్టి లటక్కి బయటకు వచ్చేస్తుంది. ఎందుకు సెల్ కొట్టించుకుంటున్నాను ఈ భర్తతో? సీరియల్స్ ఉంది కదా, జబర్దస్త్ ఉంది కదా, నీ కోరుకొని వచ్చాయి. ఆ ఒక్కటి వదిలిపెట్టుకోలేకపోతున్నావు ఎందుకయ్యా? ఆ ఒక్కటి వదిలిపెట్టుకోలేకపోతున్నావు ఎందుకన్నా? నీ కోపాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నావు, నువ్వు బంధకాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నావు. గత వారంలో చెప్పాను, ఆ బంధకాలను పడి చేస్తే ఆయన దగ్గరికి పోలేవు. ఆయన ఎందుకు వచ్చాడంటే శత్రువులను బంధించి పడేసాడు, కట్లు కట్టి పడేశాడు. ఆయన వచ్చి నీ కట్లను తిప్పి పడేశాడు. కొన్ని చెప్పండి, శత్రువుని మెడపై కాడి పెడితే ఆ కాడిని విరగొట్టాడు. మరలా ఎందుకు పోతాం దాని కిందికి? అది పాపమని తెలుసు, మరలా ఎందుకు దాన్ని చుట్టుకుంటున్నాం? అది చేయకూడదని చెప్పి తెలుసు, అది తప్పని తెలుసు, ఎందుకు పదే పదే నాతో జరగడం ఆడుతున్నావు? తెలియదా? పాపముతో చెలగాటమాడిన సంసోను దేవుడు ఒక రోజు వచ్చి వదిలిపెట్టాడని తెలియదా? వాక్యం ఏదైనా లోతు అనే పనిని పదే పదే చేసిన సొలొమోను అతని మహాజ్ఞానినే దేవుడు వదిలేశాడని తెలియదా? శపితమైనది వద్దొద్దు, అతనికి వెళ్ళొద్దు, అది తినొద్దు అని చెప్పిన వినని ఆకాను ఎందుకు రాళ్లతో కొట్టి చంపారు? కుటుంబాన్ని పిల్లల్ని. డాడీ ఎందుకు నేను ఇట్లా కొడుతున్నాను? ఎందుకు డాడీ అకౌంట్లో మిమ్మల్ని కాల్ చేస్తున్నారు? సమాధానం లేదు. ఎందుకు ఈరోజు నీ కుటుంబాన్ని దరిద్రత అవుతుంది? ఎందుకు ఈరోజు నీ కుటుంబాన్ని శాపం అనుభవిస్తుంది? రెండు చేతులు జోడించి చెప్తున్నా, నా యేసయ్య నీకు కన్నులు పెట్టుకుని వచ్చాను. ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలియదు, బ్రతికి కొద్ది రోజులు ఈహలోక సంబంధమైన అల్పకాల పాప భోగాలు, కామ క్రోధ లోభ మోహ బల వత్సరములు, లోకంలో కనిపించే శరీరాశ నేత్రాశ జీవపు ధర్మములు, ఇవి వదిలిపెట్టుకున్న వాళ్ళకే నిత్య సీఎంలో స్థానం ఉంటుంది. కొడు చెప్పలు కానీ వాడు ఎవరైనా సరే, సీఎం అయినా, పీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవ్వడైనా సరే, ఎంత కుబేరుడైనా సరే, పడి ఉన్న బంధకాల నుంచి నువ్వు విడుదల పొందితేనే నా ప్రభుతో సహవాసం ఉంటుంది. ఆమె నా గొర్రెపిల్ల విందులో నువ్వు పాల్గొతూ తిరుగుతావు, నిత్య మహిమలో నువ్వు ఉంటావు. అలాంటి కృప పరిశుద్ధాత్మని నీకు నాకు ఇలాగలో విడుదలకు ధారాళముగా దయచేయుగాక. కృప మీకు తోడు నడిపించుగాక. ఆమె ఒకరించి ప్రార్థన చేసుకుందాం.